హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నైతే నేను మా పిల్లల బుక్స్ అనేది షేర్ చేశాను కదండి వీడియో మీకు. ఫస్ట్ క్లాస్ మరి ఎల్కేజీలో ప్లే కిట్ అయితే చూపించాను కదా. ఇది ఓపెన్ చేసి మీకు వీడియో అనేది పెడతానని చెప్పాను కదా. ఇక్కడ అన్నీ ఏమేమి వచ్చాయి ఈ కిట్లో అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ ఎల్కేజీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందంటండి. నేనైతే చూడలేదు, ఇప్పుడే మీకు ఓపెన్ చేస్తూ నేను కూడా చూస్తున్నాను. ఒక యాప్రాన్, ఇంకా చిన్న డైస్, కాయిన్స్, ఇలాంటివి స్ట్రిక్స్, ఇవన్నీ స్టిక్స్ అయితే ప్లాస్టిక్ స్టిక్సే ఉన్నాయి అరేంజ్ చేసేవి. తర్వాత ఇలాంటి నేచర్ బుక్ ఉన్నాయి. ఇంకా చిన్న బుక్ లిటరసీ నంబర్స్ బుక్స్, అలా ఎలా వాళ్ళకి యూజ్ అవుతుందో అలా. ఇదైతే పికాక్ అండి, పికాక్ని కూడా అరేంజ్ చేసే పార్ట్స్ ఉన్నాయి దాంట్లో. తర్వాత ఇది నంబర్స్ అండి, ఐడెంటిఫికేషన్ కానీ అనుకుంటానండి. 3+2 అంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఈ నెంబర్స్తో మనము 3+2 అలా చేసి చూపించడానికని అనుకుంటున్నాను. సో వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో తెలీదు. నేను అయితే చూస్తే నాకు బాగా అనిపించింది. మైండ్ గేమ్స్ లాగా, పిల్లలకైతే యాక్టివిటీ లాగా అనిపించింది. ఓన్లీ ఓరల్గా కాకుండా మనము ఇలా ఒక థింగ్స్తో మనం చూపిస్తే వాళ్ళకి మైండ్లో ఉండిపోతుంది. సో నాకైతే అలా అనిపించింది. ఎప్పుడైనా వాళ్ళకి మాటలతో చెప్తే కాకుండా మనకి చూపిస్తే వాళ్ళకి బాగా మెమొరీ ఉంటుంది కదా, చూపిస్తే బాగా గుర్తుపెట్టుకుంటారు అని ఉద్దేశంతో ఈ కిట్ అయితే ఉందనిపించింది. ఇవైతే ఆల్ఫాబెట్స్ అండి, యాప్రాన్, ఆల్ఫాబెట్స్, స్మాల్ ఏబిసిడి, క్యాపిటల్ ఏబిసిడి ఉన్నాయండి. అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ కోసం మనకు ఈ కిట్ అనేది అరేంజ్ చేశారండి ఎల్కేజీలో. మనం ఓవరాల్గా కాకుండా ఇలా స్టిక్స్తో, ఐడెంటిఫికేషన్తో, ఆల్ఫాబెట్స్తో చేస్తే బాగుంటుందని ఇలా ఐడియాతో. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.